తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని విజయనగరంలో ఏర్పాటు చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మహానాయకుడు, ఎంతో మందికి మార్గదర్శకులైన ఎన్టీఆర్ పుట్టినరోజున ఈసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి మినీ మహానాడులు అంటాం. అది అంటే నియోజకవర్గంలో మహానాడు చేసుకొని అక్కడ తీర్మానాలు చేసి అక్కడి నుంచి జిల్లాకు వచ్చి జిల్లా తీర్మానాలు అన్ని జిల్లాల దగ్గర కలెక్ట్ చేసి అప్పుడు రాష్ట్ర స్థాయిలో మేము తీర్మానాలు చేస్తామండి. సో తీర్మానాలు అనేది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. అయితే ఈసారి మాత్రం మాకు కడపలో ఉన్నటువంటి ప్రజానికం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అప్పుడు బాగా ఆదరించారు, మళ్ళీ ఇప్పుడు ఆదరించారు. కనుక కడపలో చేయాలి, కని విని ఎరగని విధంగా చేయాలి, నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా కడపలో మేము ఈరోజు మహానాడు చేసుకోబోతున్నాం. భారీగా ప్రజలందరూ కూడా అక్కడ తరలి రాబోతున్నారు. చాలా ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే ఇది మేము 40 సంవత్సరాలుగా చేసుకునేటువంటి ప్రక్రియ. మాకు ఈ స్టాండర్డ్ సెటప్ ఉంది. 2 రోజులు ప్రతినిధుల సభ ఉంటుంది, 1 రోజు బహిరంగ సభ ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాం. మాకు చాలా మంచి ప్రాంగణం, 145 ఎకరాల్లో ఆ ప్రాంగణంలో మేము మహానాడు చేసుకోబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ త్వరలోనే మేము మహానాడులో చేయబోయేటటువంటి తీర్మానాలన్నీ కూడా మీకు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.